హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్స్ 2 నెంబర్స్ ఇస్తున్నామండి. చూసి మీరు చక్కగా ఈ సారీస్ అనేది ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఎవ్రీడే వీడియోస్ చేస్తూ ఉంటాం. చక్కగా చూడండి, మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఏపీ అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అదర్ స్టేట్స్ అయితే కనుక 2 సారీస్కి ఫ్రీ షిప్పింగ్. సింగిల్ సారీ అయితే మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. 2 సారీస్ తీసుకున్నారనుకోండి, అదర్ స్టేట్స్కి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఓకే, ఎవ్రీడే మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా చూపిస్తాము. ఇప్పుడు నేను చూపించేది ఇది దువ్వాడ పట్టు శారీ అండి. దువ్వాడ పట్టు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను, దీంట్లో మనకి సాఫ్టీ అని కూడా వస్తున్నాయి. ఆ సాఫ్టీ అనేది మీకు ఇంకా తక్కువ రేట్లో వస్తుంది అనమాట. చాలా తక్కువ రేట్లో వస్తుంది. చాలా అంటే ఈ సారీకి ఆ సారీకి మనకి దగ్గర ఒక 500 రూపీస్ అన్న మినిమం వేరియేషన్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లానే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. క్లాత్ అనేది తేడా ఉంటుంది. ఇది మాత్రం టోటల్ గా మనం బ్రైడల్ కలెక్షన్ పట్టు శారీస్ క్లాత్ ఎంత సాఫ్ట్ గా అయితే ఉంటుందో అంత స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది అనమాట. ప్రతి సారీకి అండి మేము ఇలా నంబర్ ఇస్తాము. నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మా వాట్సాప్ నంబర్ కి పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము, శారీ పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాము. ఓకే, ఆ తర్వాత వాళ్ళు పే చేయండి అని పెడతారు. మీరు 5 to 10 minutes లో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ ఈ శారీ చూద్దాం. ఇది మనకి లైట్ పింక్ కలర్ శారీ మీద సిల్వర్ కలర్ తో మనకి ఒక డాట్ లాగా చాలా హెవీ అండ్ గ్రాండ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. చూడండి, మొత్తం శారీ అంతా బ్యాక్ వీవింగ్ కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఫ్రంట్ ఎలా అయితే మీకు డాట్ కనిపిస్తుందో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. ఎక్కడా కూడా మీకు ఏదైనా పట్టే ఛాన్స్ కూడా అస్సలు ఉండదండి. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది. బోర్డర్ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ కాదు, బోర్డర్ బ్యాక్ సైడ్ లో మనకి ఇలా వస్తుంది. శారీలో మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ ఫ్రంట్ బోర్డర్ కూడా చూపించమా. ఇది పైన చిన్న బోర్డర్, ఇక్కడ వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇలా ఉంటుంది. మనం స్టెప్స్ పెట్టుకుంటే కనుక కరెక్ట్గా 2 బోర్డర్స్ ఇలా వచ్చి నీట్గా ఫినిషింగ్ అనేది ఇలా కనిపిస్తుంది. దీంట్లో పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా గ్రాండ్గా ఇచ్చారు. శారీ కాస్ట్ ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా మనం పెట్టాము. ఇది చూడండి, ఇది పళ్ళు. తక్కువ రేట్లో చాలా గ్రాండ్ లుక్ లో ఉన్నటువంటి సారీస్ అన్నమాట. డిఫరెంట్ డిజైన్స్. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనకున్న క్వాంటిటీ కూడా ఇది మాత్రమే ఉందండి. ఇంత మాత్రమే ఉంది, ఎక్కువ క్వాంటిటీ దొరకలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకలేదు. సాఫ్టీలో అయితే కనుక మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా దొరుకుతుంది, కానీ ఈ దువ్వాడ పట్టులో అయితే మనకి దొరకట్లేదు. ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చూడండి, బ్రొకేడ్ పట్టు. ఇది ప్యూర్ పట్టు అయితే కాదు, సెమీ పట్టు కింద వస్తుంది. దువ్వాడ పట్టులో ఇది కొంచెం హైయెస్ట్ క్వాలిటీ అన్నమాట. మనకి రేట్ ఇది. ఈ సారీస్ బయట మీకు 2500, 3000 లోపు అమ్ముతున్నారు. ఓకే, మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చిన సారీస్ మీరు ఆర్డర్ చేసేసుకోండి. సారీ నెంబర్ 2 అండి. నెంబర్ 2తో సహా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. కలర్ఫుల్ గా ఉంటాయి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. స్టిఫ్నెస్ అస్సలు ఉండదు మనకి శారీ అనేది. పైన వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి లైట్ వంగ పువ్వు రంగు శారీ అన్నమాట ఇది. దాని మీద మొత్తం కూడా గోల్డ్ జరీ అనేది హెవీగా కనిపిస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డ్ జరీ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఈ టైప్ లో ఇలా ఇచ్చారు. ఇక్కడ ఉన్న నేమ్ చూడండి, ప్రాచీ సిల్క్ అని ఉంది, కానీ ఇది మనకి దువ్వాడ పట్టులో వాళ్ళ స్టిక్కర్ వాళ్ళు అలా వేసుకున్నారనమాట. ఓకే, ఇది పళ్ళు, గ్రాండ్ గా వచ్చింది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రొకేడ్ బ్లౌజ్ ఇచ్చారు. జాగ్రత్తగా వాష్ చేసుకుంటే ఇది మనం ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ టైం మాత్రం ఒక్కసారి డ్రై వాష్ కి ఇచ్చేసేయండి. ఇది శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కలర్ కాంబినేషన్ చూసారు కదా మీరు, ఇదే కలర్ కాంబినేషన్ లో ఉంది, కాకపోతే డిజైన్ చేంజ్ అన్నమాట. పైన వచ్చేసరికి చిన్న మ్యాంగోస్ తో 2 లైన్స్ బోర్డర్, మధ్యలో గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ మిడిల్ పార్ట్ లో అంతా కూడా అండి, ఇది గమనించినట్లయితే పర్టికులర్ గా ఈ సారీ సిల్వర్ బేస్ లో, 3 నెంబర్ సిల్వర్ బేస్ లో ఉంటుందన్నమాట. దాని మీద డ్రాప్ డిజైన్ లాగా శారీ కలర్ కనిపిస్తుంది. నేను కట్టుకున్న దాంట్లో కూడా సిల్వర్ వచ్చింది, కానీ సెకండ్ నెంబర్ సారీలో మీరు గోల్డ్ కలర్ చూసారు. ఇది మొత్తం సిల్వర్ కలర్ తో వస్తుంది. క్లాసీ లుక్ అండ్ స్టైలిష్ గా ఉంటుంది.
చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి. రేటు మాత్రం తక్కువైనప్పటికీ కూడా ఇది మనం పెళ్లిళ్ళకి కట్టుకున్నట్లుగా అంత గ్రాండ్ గా ఉంటుంది. అంటే అలా కట్టుకునే విధంగా ఉన్నటువంటి శారీస్ అన్నమాట. ఇంత తక్కువ కాస్ట్ అని ఎవరికి కూడా తెలియదండి. ఇది మనకి మ్యాంగో డిజైన్ తో వచ్చింది బ్లౌజ్ అనేది. విత్ బోర్డర్ కూడా ఉంటుంది వన్ సైడ్. మ్యారేజ్ ఫంక్షన్స్ కి కూడా మనం ఈ సారీస్ ని కట్టుకోవచ్చు. శారీ నెంబర్ వచ్చేసి 3. శారీ నెంబర్ 4. ఇది కూడా మనకి సిల్వర్ బేస్ లో వచ్చిందండి. బేస్ మొత్తం కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట. ఈ బ్రింజాల్ కలర్ తో 2 సైడ్స్ కూడా మనకి చక్కగా బోర్డర్ ఇచ్చారు. క్లాసీగా ఇచ్చారు 2 సైడ్స్ బోర్డర్ సిల్వర్ కలర్ తో. చాలా బాగుంది, చాలా క్లాసీగా కూడా ఉంది. ఒకసారి నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను చూడండి లుక్ వైజ్ ఎలా ఉంటుందో. మనకి ఆ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పళ్ళు చూద్దాం. పళ్ళు ఇది. దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. బ్లౌజ్ మ్యాంగో డిజైన్ తో మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్, జస్ట్ కలర్ చేంజ్. ఇది లైట్ కనకాంబరం కలర్ కి పింక్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారండి 2 సైడ్స్ కూడా. చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్. ఇప్పుడు నేను ఒకటే డిజైన్ లో ఉన్నటువంటి శారీస్ కలర్స్ చూపిస్తున్నాను నేను మీకు. ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మ్యాంగో డిజైన్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది. శారీ లుక్ కూడా చాలా బాగుంది. ఇలా శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6 వంగ పువ్వు రంగులో వచ్చింది. సేమ్ యాస్టీజ్ డిజైన్, పింక్ కలర్ అండ్ కొంచెం మజంతా పింక్ వచ్చేలాగా మనకి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారండి. కలర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. వంగ పువ్వు రంగులో వచ్చింది శారీ మొత్తం మనకి. అంటే మొన్ననే కదా పెట్టారు, మళ్ళీ సేమ్ అవే పెడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ మొన్న ఉన్న శారీస్ అన్నీ కూడా అయిపోయాయండి. మళ్ళీ చాలా మంది కూడా అడిగారు ఇవొకటి, అలాగే ఇంకొకటి ఏంటి పోచంపల్లి శారీస్ కూడా అండి ఆర్డర్ పెట్టాము. దాంట్లో కలర్స్ కూడా ఆర్డర్ పెట్టాను నేను పోచంపల్లి శారీస్లో. అవి స్టాక్ వస్తాయి. క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువే ఆర్డర్ పెట్టాను. చూడాలి. మనం నిన్ననో మొన్ననో పెట్టిన పోచంపల్లి శారీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 170 శారీస్ వరకు వచ్చాయి. మొత్తం కూడా ఒక 2 అవర్స్ లో అయిపోయాయి అనమాట టోటల్ శారీస్ అన్ని కూడా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ అవే కలర్స్ రిపీటెడ్ గా తీసుకురాకుండా మేము కలర్స్ లో మంచి బ్రైట్ కలర్స్ కొన్ని సెలెక్టెడ్ పీసెస్ ని మాత్రమే ఆర్డర్ చేశాను. దాంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయండి. నేను మీకు చెప్పాను కదా ఒక 2 శారీస్ అయితే నేను స్టాక్ చేస్తాను. దూరం నుంచి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఆ శారీ, కానీ నేను డైరెక్ట్ గా చూసినప్పుడు మాత్రం చాలా డల్, క్లాత్ అంతా డల్ గా అలా అనిపించింది. అందుకనే అవి స్టాప్ చేసేసాను. మళ్ళీ నేను సెలెక్టెడ్ గా కొన్ని డిజైన్స్ మాత్రమే మేము ఆర్డర్ పెట్టాం. 6 డిజైన్స్ 7 డిజైన్స్ ఆర్డర్ పెట్టాం. అవి వచ్చేస్తాయి, రాగానే నేను వీడియో చేసి పెడతాను మళ్ళీ మీకు. ఓకే, ఇది వచ్చేసి మనకి 6 నెంబర్. శారీ నెంబర్ 7. ఫస్ట్ నేను ఈ శారీ కడదాం అనుకున్నానండి ఈ బ్లౌజ్ కి. సర్లీ మళ్ళీ పింక్ కలర్ చాలా బాగుంది కదా అన్నట్టు మళ్ళీ అది కట్టాను. ఇప్పుడు ఇది చూస్తే ఇది కూడా నాకు బాగా నచ్చింది, అందుకోసం ఇలా పెట్టుకుని మరీ చూపిస్తున్నా. శారీ నెంబర్ 7. ఇది మనకి గోల్డ్ జరీతో హైలైట్ చేశారు. నేను కట్టుకునే శారీ వచ్చేసి సిల్వర్ జరీతో ఉంటుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది. దీంట్లో ఇమిటేషన్స్ కూడా ఉన్నాయండి. వాటి పేరు వచ్చేసి సాఫ్టీ అని చెప్పి సేల్ చేస్తున్నారు. అది మీరు చూసుకుని తీసుకోండి. క్లాత్ అయితే మనకి తేడా ఉంటుంది. గోల్డ్ కలర్ ఇది. మధ్యలో మొత్తం చూడండి హెవీగా గోల్డ్ కలర్ ఇచ్చేసారు. 2 సైడ్స్ బోర్డర్ అనేది పింక్ కలర్ ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా మనకి పింక్ కలరే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు. క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే మీరు డ్రై వాష్ అయితే చేయించుకోండి. ఇంకా ఆ తర్వాత నుంచి మీరు ఇంట్లో నార్మల్ వాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది. వెయిట్ లెస్సే ఉంటుంది, వెయిట్ అయితే ఎక్కువ ఉండదు. నా హైట్ 5'4". మనం రెగ్యులర్గా ఎంత హైట్ అయితే చూపిస్తున్నామో ఈ శారీ అంతే హైట్ ఉంటుందండి. శారీ నెంబర్ 7. శారీ నెంబర్ 8. నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి మ్యాంగో ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్. మనం గోల్డ్ కలర్ తో ఏదైతే మనం శారీ చూసామో అదే డిజైనింగ్ లో ఉన్నటువంటి శారీ అన్నమాట ఇది. ఓకే, శారీ నేను నీట్ గా పెడతాను, ఒకసారి చూడండి. మీకు మొత్తం గోల్డ్ కలర్ అనేది హెవీగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉందండి అండ్ డిటిడిసి కూడా ఉంది. డిటిడిసి సర్వీస్ అవైలబుల్ లేని ఏరియాస్ కి మేము పోస్టల్ కి పంపిస్తున్నాము. కానీ పోస్టల్ కి మాత్రం మీకు కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి సపరేట్ ఇచ్చారనమాట. ఇది మళ్ళీ ఇక్కడ కొంచెం ఇట్లా వచ్చింది. ఇది మళ్ళీ డ్యామేజ్ అనుకునేరు. అన్ని శారీస్ కి కూడా ఉంది అండి, అంటే లైన్ ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం ఇట్లా ఇట్లా వచ్చేసింది, అంటే మనం తీసేయొచ్చు కావాలంటే ఇట్లా. సో మీరు డ్యామేజ్ అనుకోవద్దు, ఇది డ్యామేజ్ అయితే కాదు. ఎందుకంటే ఇది కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత క్లియర్ గా ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాల్సి వస్తుంది. ఇది శారీ నెంబర్ 8.
సారీ నెంబర్ 9 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి వంగ పువ్వు రంగులో వచ్చిందండి. సారీలో మిడిల్ పార్ట్ అంతా దానికి పింక్ కలర్ అండ్ కొంచెం చంద్రకాంత పింక్ వచ్చేలాగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ డిజైన్ చూడండి, ఇది మనకి సిల్వర్ కలర్ తో వచ్చినటువంటి డిజైన్ అన్నమాట. ఈ బోర్డర్ డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. బిగ్ మ్యాంగో డిజైన్ తో ఇచ్చారు, చాలా క్లాసీగా ఉంటుంది. ఈజీగా 3000 రూపీస్ పైన మీరు అమౌంట్ చెప్పుకున్నా కూడా మీకు దీనికి ఏమీ ప్రాబ్లం కూడా ఉండదు, అంత క్వాలిటీగా ఉంది ఈ సారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్ మధ్యలో అంతా డైమండ్ డిజైన్ లాగా స్మాల్ సైజ్ చెక్స్ ఇచ్చేసి వాటి లోపల మనకి మ్యాంగో డిజైన్ ఇలా ఇచ్చారు, కనిపిస్తుంది కదా. అలాగే కింద మనకి మ్యాంగో డిజైన్, దాని కింద ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు, ఇది మనకి బ్లౌజ్. చిన్న చిన్న బుటీస్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. క్వాంటిటీ కూడా ఆల్రెడీ మీకు చూపించానండి, ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు. ఒక్కొక్క దాంట్లో మనకి 3 సారీస్ 4 సారీస్ వరకు, కొన్నిట్లో 2 సారీస్ కూడా వచ్చాయి. కలర్ బాగుంది అని అనిపించింది, నేను 2 సారీస్ కూడా తీసుకొచ్చాను. ఇది సారీ నెంబర్ 9 నెంబర్. సారీ నెంబర్ 10 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి లైట్ కనకాంబరం కలర్ లో వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ కలర్ కూడా, కనకాంబరం కలర్ లోని చాలా లైట్ కలర్. దానికి గ్రేప్ కలర్ అంటే నల్ల నేరేడు పండు ఉంటుంది కదా, ద్రాక్ష, నల్ల ద్రాక్ష అంటారు, మనకి నేరేడు పండు కలర్ అంటారు. అది ఇదే కలర్ వస్తుంది. నేనేమో గ్రేప్ కలర్ అన్నాను ఇంగ్లీష్ లో, మళ్ళీ నల్ల నేరేడు పండు అంటే అది వేరు ఇది వేరు ఫ్రూట్స్ కదా, మళ్ళీ ఏంది రాదనుకుంటారేమో అని మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నా. నల్ల నేరేడు పండు వేరు, గ్రేప్ వేరు, ఆ కలర్ లో వస్తుంది అనమాట. ఈ సారీలో బోర్డర్ వచ్చేసి టోటల్ గా మనకి సిల్వర్ కలర్ తో డిజైన్ అనేది వచ్చింది. అది కూడా డాట్ డిజైన్ లాగా ఒక డిఫరెంట్ గా మనకి అది ఫామ్ చేశారు. ఓకే, ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు, ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ ఫ్లవర్స్ తో లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. సారీ నెంబర్ వచ్చేసి 10. సారీ నెంబర్ 11 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. లైట్ వంగ పువ్వు రంగు అండ్ పింక్ కలర్ తో, కొంచెం పింక్ కలర్ లో డార్క్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారండి. చూడండి కలర్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా క్లాసీ కలర్ అన్నమాట. ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ఇష్టపడుతున్న కలర్ అని పర్టికులర్ గా నేను చెప్తాను. ఇది మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగోస్ తో, అంటే ఒక డైమండ్ డిజైన్ తో వచ్చింది. దాని లోపల మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఒక డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. దీంట్లో బోర్డర్ చూడండి మ్యాంగో డిజైన్ తో ఎలా ఇచ్చారో, చాలా మంచిగా కనిపిస్తుంది బోర్డర్ కూడా. ఇది మనకి పళ్ళు అండి, చంద్రకాంత పింక్ కలర్ తో పళ్ళు ఇచ్చారు. కొంచెం కలర్ వేరియేషన్స్ లోనే మనకి వంగ పువ్వు రంగులో ఉన్నాయి. కొంచెం లైట్ వంగ పువ్వు రంగు, కొంచెం డార్క్ వంగ పువ్వు రంగు అలా వచ్చాయి అన్నమాట. ఓకే, సారీ మొత్తం ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 11. సారీ నెంబర్ 12 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. మీకు కలర్స్ అన్ని చూసిన కలర్స్ లాగానే అనిపిస్తున్నాయి కదా అండి, కానీ సారీలో డిజైన్ చేంజ్ లో మనం కలర్స్ తీసుకొచ్చాం కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ ఇంకొక డిజైన్ లో కూడా మీకు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనం ఏదైతే వంగ పువ్వు రంగులో చూసిన డిజైన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ లోనే జస్ట్ కలర్ చేంజ్ అన్నమాట. లైట్ రోజ్ పింక్ కలర్ కి చంద్రకాంత పింక్ కలర్ తో మనకి 2 సైడ్స్ బోర్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు. కలర్ మాత్రం చూడండి, నేను ఒక్కసారి ఇలా లిఫ్ట్ చేస్తాను. షేడెడ్ మీకు షైనింగ్ ఎట్లా కనిపిస్తుందో మీకు ఐడియా వచ్చేస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది సారీ అయితే. బోర్డర్ అండ్ పళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు. సారీ కూడా మొత్తం అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, జస్ట్ బ్లౌజ్ తప్ప. బ్లౌజ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బ్లౌజ్ ఇది ఫ్లవర్స్ తో ఇచ్చారు. 1 సైడ్ బోర్డర్ కూడా యాడ్ అవుతుందండి బ్లౌజ్ లో. సారీ నెంబర్ వచ్చేసి 12. మీరు నంబర్ తో సహా మాత్రం స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి. సారీ నెంబర్ 12. సారీ నెంబర్ 13. ఇప్పటి వరకు మనం చూసిన కలర్స్ అన్ని చూసిన కలర్సే వచ్చాయని మీరు అనుకుంటున్నారు కదా, ఈ కలర్ కూడా నాకు నచ్చి నేను తీసుకొచ్చినటువంటి కలర్ అన్నమాట. సెలెక్టెడ్ గా తీసుకొచ్చాను. ప్రతి ఒక్క డిజైన్ లో 6 కలర్స్ అయితే నేను తీసుకురాలేదు. నాకు కంటికి బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అన్న కలర్స్ మాత్రమే తీసుకొచ్చా. ఇది మనకి పెసర గ్రీన్ కలర్ అండి. పెసర గ్రీన్ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. డిజైన్ మాత్రం ఇంతకు ముందు మనం మ్యాంగో డిజైన్ తో చూసాం కదా, ఇలాంటి బోర్డర్ తో ఉన్నటువంటి సారీ, దాంట్లోనే ఇదొకటి. ఓకే, 2 సైడ్స్ కూడా షేడెడ్ బోర్డర్ తో వచ్చింది. ఇప్పుడు సారీ నేను మీకు చూపిస్తాను. దీంట్లో ఇంక కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది షేడెడ్ లో. ఓకే, విత్ బోర్డర్ తో సహా. దీంట్లో పళ్ళు చూద్దాం. పళ్ళు ఇలా వచ్చింది, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ సిల్వర్ జరీ. బ్లౌజ్
ఎక్కువ అయితే లేవండి. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్లో మనకి ఇంకా 2 శారీస్ అయితే ఉన్నాయి దీంట్లో. అంటే చెప్పాను కదా 3 కానీ 4 కానీ వచ్చాయండి అనేసి. సారీ నెంబర్ 13. వంగ పువ్వు రంగుకి ఇంతకు ముందు మనం చూసిందంతా కూడా అండి చంద్రకాంత పింక్ కానీ నార్మల్ రాణి పింక్ కానీ చూసాం. కానీ ఇది వంగ పువ్వు రంగుకి ఇక్కడ మరూన్ కలర్ అంటే చాక్లెట్ బ్రౌన్ అంటారు కదా, చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ కొంచెం మనకి గ్రేప్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ ఇచ్చారనమాట. అందుకనే మనకి ఇది కొంచెం స్టైలిష్ గా అండ్ డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది ఈ డిజైన్. ఓకే, వీలైనంత వరకు నేను సౌండ్ పెంచి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నిన్న ఎవరో సిస్టర్ మీకు అక్క కొంచెం వినపడట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి అని. నేను ఆల్రెడీ పెంచి మాట్లాడుతున్నాను. ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఓకే, పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ వచ్చినా కానీ ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము అది చూసి శారీ రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి, కంపల్సరీ వీడియో ఉండాలి. శారీ నెంబర్ 15 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి వీట్ కలర్ అండి, గోధుమ కలర్ వచ్చింది అండ్ బిస్కెట్ కలర్ కూడా అని చెప్పొచ్చు. దానికి 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు. దీని మీద ఉండే జరీ కూడా మొత్తం సిల్వర్ జరీయే ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ జరీ అనేది ఫ్యాషన్ కాబట్టి. అలాగే ఈ శారీ ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను నీట్ గా. ఇది దువ్వాడ పట్టు శారీస్. దీంట్లో మనకి సెకండ్ క్వాలిటీ ఆర్ ఇమిటేషన్ మనకి సాఫ్టీ అని చెప్పి సేల్ చేస్తున్నారు. పైన వచ్చేసరికి ఒక ఇలా జరీ క్రీపర్ బోర్డర్ లాగా కొంచెం కట్ వర్క్ లాగా వచ్చింది అండ్ మధ్యలో అంతా కూడా సర్కిల్ లాగా ఇచ్చారు. మొత్తం విష్ణు చక్రం ఉంటుంది కదా అట్లా మొత్తం శారీ అంతా కూడా ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, ఆ కలర్స్ చూపిస్తాను. కింద బోర్డర్ చూడండి ఎంత బిగ్ బోర్డర్ ఇచ్చారు. మనకి ఒక 20,000 15,000 20,000 శారీస్ లో మనకి ఇలాగే ఇస్తారండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, మనం చెబితే గానీ ఈ శారీ కాస్ట్ ఇంత అనేది ఎవరికి తెలీదు. మీరు 5,000 చెప్పినా 10,000 చెప్పినా నమ్మేలాగా ఉంది ఆ శారీ. ఓకే, ఇది మనకి పళ్ళు. ఏదైనా అండి మనం కుట్టించుకునే డిజైనర్ బ్లౌజ్ ని బట్టే ఉంటుంది దాని వర్త్ ఎలా ఎంత అనేది. కాబట్టి మీరు కొంచెం మోడర్న్ బ్లౌజ్ కుట్టించేసుకోండి, డిజైనర్ బ్లౌజ్ ఏదైనా బ్యాక్ నెక్ లో డిజైన్ చేయించుకునేలాగా. అప్పుడు ఇంకా మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో మీరే ఆలోచించండి. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు మనకి ఈ శారీ. శారీ నెంబర్ వచ్చేసి 15. శారీ నెంబర్ 16. ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి కొంచెం మజంతా పింక్ కలర్ తో పళ్ళు బోర్డర్స్ అండ్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ మిడిల్ పార్ట్ మాత్రం లైట్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది. ఇలా టోటల్ శారీ లుక్ ఇది చాలా బాగుంది, కలర్ మాత్రం. ఇది పళ్ళులో డిజైన్ చూడండి అండ్ మనకి చాలా మంచిగా నిండుగా ఇచ్చారు పళ్ళు డిజైన్. ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ మీకు ఈ కార్నర్ లో వేస్తున్నాం. ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు అండి, ఏపీ అండ్ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్. అదర్ స్టేట్స్ కి అయితే 2 శారీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సింగిల్ శారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ మీరు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి అండ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోవద్దు. శారీ నెంబర్ 18 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. శారీ చూడండి మీకు బిస్కెట్ కలర్ వచ్చింది, దానికి బాటిల్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీతో ఉన్నటువంటి శారీ అన్నమాట. కలర్స్ చూసుకుని మీకు నచ్చితే కనుక చక్కగా ఆర్డర్ చేసేసుకోండి. నేను మాత్రం అన్ని సెలెక్టెడ్ కలర్సే తీసుకొచ్చాను, బాగున్నాయి, ఈ కలర్ కి కలర్ కాంబినేషన్ మంచిగా ఇచ్చారు అన్న శారీస్ ని మాత్రమే తీసుకొచ్చాను. సో మీకు కూడా ఏది నచ్చితే అది చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. ఇవి పట్టు శారీస్ అన్నమాట, అంటే మనకి దువ్వాడ పట్టు. మీరు ఒక 15,000 ఆ శారీస్ కడితే ఎట్లా ఉంటుంది లుక్ వైజ్, అంత గ్రాండ్ గా మనకి లుక్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు అండి. ఒక ఫ్రీ షిప్పింగ్ అంటే 2 శారీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణకి మాత్రం టోటల్ గా మనకి సింగిల్ శారీ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఏమీ ఉండదు. అదర్ స్టేట్స్ కి 2 శారీస్ అయితే షిప్పింగ్ ఛార్జ్ లేదు. సింగిల్ శారీ అయితే మాత్రం 100 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల శారీస్ ని మనం వీడియోస్ చేస్తున్నాం. చక్కగా మీరు ఎన్ని వీడియోస్ చేసినా చక్కగా చూడండి. మంచిగా మీకు ఏదైనా శారీస్ నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి. మన లింక్ ఏదైతే ఉందో ఈ వీడియో లింక్ మీ స్టేటస్ లో పెట్టండి. మీ రిలేటివ్స్ కూడా కొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు మా దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు తప్పకుండా ఆ క్లాత్ కానీ ఆ కాస్ట్ కానీ ఎలా ఉంది అనేది
కింద కమెంట్ సెక్షన్ లో పెట్టారు అనుకోండి, ఇంకొంతమంది కొత్తగా చూసే సిస్టర్స్ కి తెలుస్తుంది, అది ఒక రివ్యూ లాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఏంటి అంటే తెలియదు కదా పాపం, ఏమో జెన్యూనా కాదా, లేకపోతే కాస్ట్ ఎలా ఉంటుంది, అసలు వీళ్ళు పంపిస్తారా పార్సెల్స్ లేదా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ లేకుండా మీరు ఎవరైనా పబ్లిక్ రివ్యూ ఇచ్చారనుకోండి, అది చూసి కూడా వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైవ్ పెట్టడానికి నాకు టైం సెట్ అవ్వట్లేదు, సో కొంచెం ఫ్రీ టైం చూసుకుని నేను లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే పెట్టికోట్స్ కూడా వచ్చేసాయి. పెట్టికోట్స్ వీడియో కూడా ఆల్రెడీ చేసాము, అది ఎప్పుడు అప్లోడ్ చేస్తాము అనేది తెలీదు. సో మీరు చక్కగా చూడండి, పెట్టికోట్స్ కూడా మంచి క్వాలిటీతో వచ్చాయి. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.